టైటిల్ చూసి నేను మీ ఫోన్ బ్యాటరీ గురించి అడుగుతున్నా అనుకోకండి. ఇది మీ ఇన్నర్ ఎనర్జీ గురించి, మీ డైలీ మోటివేషన్ గురించి అండ్ ప్రతిరోజు మీ లైఫ్‌లో మీనింగ్ అండ్ జాయ్ ఉందా లేదా అనే దాని గురించి అడుగుతున్నాను. సో, నేను ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ బేస్డ్ ఆన్ ఎ బుక్ కాల్డ్ 'ఆర్ యూ ఫుల్లీ చార్జ్డ్' బై టామ్ రాత్. సో, ఈ బుక్‌లో రచయిత ఒక సింపుల్ అండ్ ప్రొఫౌండ్ క్వెషన్ అడుగుతారు. అదే వాట్ లీడ్స్ టు యువర్ లైఫ్ వెల్ లివ్డ్ మొమెంట్ బై మొమెంట్. సో మనలో చాలామంది టయర్డ్గా లేస్తాము, ఏదో రోజు మన పనులు మనం చేసుకుంటాము, రాత్రి అయ్యేసరికి నీరసించిపోతాము. మనల్ని మనం అడుగుతూ ఉంటాము, అసలు నా రోజు ఎలా గడిచిపోయింది అని. రచయిత ఏం చెప్తాడు అంటే, బీయింగ్ ఫుల్లీ ఛార్జ్డ్ అంటే ఏదో రోజంతా కాఫీ తాగడము, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడమో కాదు, లేదంటే ఏదో వెకేషన్కి వెళ్ళిపోయి నేను ఫుల్లీ ఛార్జ్ అయిపోయాను, లేదంటే ఏదో ప్రొడక్టివిటీ హ్యాక్స్ ద్వారా నాకు ఫుల్ ఛార్జ్ వచ్చేసింది అనేది కాదు అని చెప్తాడు. ఇట్ కమ్స్ ఫ్రమ్ 3 key things we must invest in daily. మనము మన డైలీ లైఫ్లో ఈ 3 విషయాల గురించి గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ ఫుల్లీ ఛార్జ్డ్ అవుతుంది అని రచయిత చెప్తాడు. అదే మీనింగ్ఫుల్ వర్క్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ముందుగా మీనింగ్ఫుల్ వర్క్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. రచయిత ఏం చెప్తాడు అంటే, పీపుల్ ఆర్ మోస్ట్ ఎనర్జైజ్డ్ వెన్ దే డూ వర్క్ దట్ మ్యాటర్స్ టు అదర్స్. ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ ఆర్ స్టేటస్, ఇట్స్ అబౌట్ కాంట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో వర్క్ చేసే సిస్టర్స్ కానీ, కేర్ గివర్స్ కానీ వాళ్ళ నిజమైన ఆనందాన్ని పేషెంట్స్కి హెల్ప్ చేయడం వల్ల, పేషెంట్ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అంటే వాళ్ళు దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ మోర్ ఫుల్ఫిల్డ్ దాన్ ఎనీ అదర్స్ అండ్ దే ఆర్ లెస్ లైక్లీ టు బర్న్ అవుట్ అండ్ దే ఆర్ మోర్ ప్రజెంట్. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే హెల్పింగ్ సమ్వన్? ఆమ్ ఐ క్రియేటింగ్ వాల్యూ ఫర్ అదర్స్? నేను ఈరోజు చేసే విషయం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను వేరే వాళ్ళకి ఏ విషయంలో అన్నా హెల్ప్ చేస్తున్నానా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనికి సమాధానం ఎస్ అయితే గనక మీరు చేసేది మీనింగ్ఫుల్ వర్క్. అండ్ మీనింగ్ గివ్స్ ఎనర్జీ. స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, కనెక్షన్ ఈజ్ ఫ్యూయల్. మన డైలీ ఎనర్జీలో సెకండ్ సోర్స్ వచ్చేసి నరిషింగ్ రిలేషన్షిప్స్. అంటే మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ ఉన్న గుడ్ రిలేషన్షిప్పే మన సెకండ్ సోర్స్ ఆఫ్ డైలీ ఎనర్జీ. సైన్స్ ఏం చెప్తుంది అంటే, మొమెంట్స్ ఆఫ్ కనెక్షన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ వెల్ బీయింగ్ దాన్ అచీవ్మెంట్స్. ఈ పుస్తకంలో రచయిత ఒక రీసెర్చ్ని షేర్ చేస్తాడు. అదే, ఏ సింగిల్ నెగిటివ్ ఇంటరాక్షన్ కెన్ డ్రైన్ యువర్ ఎనర్జీ ఫర్ అవర్స్, బట్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ జెన్యూన్ కాన్వర్జేషన్, అప్రిషియేషన్ ఆర్ కైండ్నెస్ కెన్ రీఛార్జ్ యూ ఇన్స్టాంట్లీ. ఒక చిన్న నెగిటివ్ ఇంటరాక్షన్ కూడా మనలో చాలా ఎనర్జీని, ఒక అవర్స్ టుగెదర్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది. కానీ కొన్ని మినిట్స్ ఆఫ్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ కానీ, ఎవరితో ఉన్న మంచి హెల్దీ కాన్వర్జేషన్, అప్రిషియేషన్, మన కైండ్నెస్ కానీ మనలో ఇన్స్టాంట్గా ఎనర్జీ నింపేస్తుంది. సో హియర్స్ ద టేక్ అవే: స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ అప్లిఫ్ట్ యూ, బీ దట్ పర్సన్ ఫర్ అదర్స్, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఎవ్రీ డే. ఇట్స్ అ పవర్ఫుల్ సోషల్ ఎనర్జీ బూస్టర్. మీలో పాజిటివ్ ఎనర్జీని నింపే పీపుల్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆ పాజిటివ్ పర్సన్గా మీరు ఇతరులకి ఉండండి. ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయండి. యూ డోంట్ నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఈవెన్ వన్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఎ డే కెన్ ఫిల్ యువర్ ఎమోషనల్ ట్యాంక్. సో ఫైనల్గా థర్డ్ పార్ట్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ, నాట్ జస్ట్ మెంటల్లీ బట్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ. రచయిత ఏం చెప్తాడు అంటే, మనకి స్లీప్ అనేది నాన్ నెగోషియబుల్, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డైట్ ఆర్ ఎక్సర్సైజ్. ప్రతిరోజు మనము చిన్న చిన్న మూమెంట్స్ అనేవి చేయాలి. మూమెంట్ త్రూ అవుట్ ద డే, లైక్ చిన్న వాక్స్ కానీ, స్టాండింగ్ అండ్ స్ట్రెచ్చింగ్, సో దట్ మన మెంటల్ ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. స్మాల్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ అంటే చిన్న థింగ్స్
మనకి జాయ్ అంటే ఆనందాన్ని కలిగించే థింగ్స్ ఏవైనా, లైక్ లిసనింగ్ టు మ్యూజిక్, సన్లైట్, నేచర్ వాక్స్, ఫ్రెండ్స్తో సరదాగా కొన్ని నిమిషాలు గడపడము, ఇవన్నీ అక్యుములేట్ అయ్యి మనలో ఎమోషనల్ రిజైలెన్స్ని బిల్డ్ చేస్తాయి. రచయిత ఏం చెప్తాడంటే, ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ బిగ్ రేర్ హైస్, క్రియేట్ టైనీ ఫ్రీక్వెంట్ అప్లిఫ్ట్స్ లైక్ టేకింగ్ 5 minutes టు బ్రీత్, laugh, or just enjoy a moment of stillness. Shifting your daily focus. ఈ పుస్తకంలో రచయిత చెప్పిన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్సైట్ ఏంటి అంటే, స్టాప్ ఆస్కింగ్ హౌ వాజ్ యువర్ డే, స్టార్ట్ ఆస్కింగ్ వాజ్ యువర్ డే ఫుల్ ఆఫ్ మీనింగ్, కనెక్షన్ అండ్ ఎనర్జీ. మనము చాలాసార్లు లాంగ్ టర్మ్ గోల్స్ వెనక పరిగెత్తుతూ మన డైలీ మూమెంట్స్ని మనం మర్చిపోతూ ఉంటాం. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, డైలీ లైఫ్ని మనం మర్చిపోతూ ఉంటాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అవర్ డేస్. సో మీకు బెటర్ లైఫ్ కావాలి అంటే స్టార్ట్ విత్ ఎ బెటర్ టుడే. బీ ఇంటెన్షనల్, బీ అవేర్ అండ్ బీ కైండ్. దట్స్ హౌ వీ బికమ్ ఫుల్లీ ఛార్జ్డ్. ఫైనల్గా కొన్ని చిన్న విషయాలు మనము ఇమీడియట్గా మనం చేయగలిగినవి ఏంటి అంటే, ప్రతిరోజు మనము ఎవరికైనా ఎలా హెల్ప్ అవ్వగలము, మనము ఏదైనా మన చేసే పని వల్ల ఇతరులకి ఎలా హెల్ప్ అవుతుందో అది మీరు రాసుకోండి. పాజ్ ఎవ్రీ ఫ్యూ అవర్స్ టు స్ట్రెచ్ ఆర్ మూవ్ యువర్ బాడీ. ప్రతి కొన్ని గంటలకి చిన్న వాక్స్ కానీ స్ట్రెచింగ్ మూమెంట్స్ కానీ చేయడం వల్ల మన మెంటల్ ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. లిమిట్ నెగిటివ్ న్యూస్ కానీ, నెగిటివ్ కంప్లైంట్స్ కానీ, టాక్సిక్ ఇంటరాక్షన్స్ కానీ తగ్గించేసేయండి. ఎండ్ యువర్ డే బై ఆస్కింగ్, డిడ్ ఐ క్రియేట్ మీనింగ్ టుడే, డిడ్ ఐ కనెక్ట్ విత్ సమ్వన్, డిడ్ ఐ ఫీల్ ఎనర్జైజ్డ్. ఇది జస్ట్ థియరీ మాత్రమే కాదు, ఇది డైలీ ప్రాక్టీస్. సో ఫుల్లీ ఛార్జ్డ్గా ఉండడం అనేది జస్ట్ లగ్జరీ కాదు, ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్. అండ్ దీని ఫార్ములా ఏం కాంప్లికేటెడ్ కాదు. మీనింగ్ఫుల్ వర్క్ plus strong relationships plus positive energy is equal to daily fulfillment. So if you start your day with these in mind, you just won't survive, you will thrive. Thank you for tuning into this episode. Don't forget to ask yourself each day, am I fully charged? Until next time, be present, be kind, be energized.